శివభక్తి కలిగినవారు సమస్త వేదశాస్త్రాల్లో నిష్ణాతులు. శిలాద మహర్షికి ఒక్కటే కోరిక, ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఒక పుత్రుడు కావాలి. కాని ఆయన గృహస్థాశ్రమమునందు లభించకూడదు. సంతానం కోసం సాధారణ మార్గం ఆయనకు అందుబాటులో లేదు. ఒకరోజు శిలాద మహర్షి గంభీరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. నేను పరమేశ్వరుణ్ణి తప్ప ఎవ్వరినీ ఆశ్రయించను. శంకరుడే నా మార్గం, ఆయనే నా గమ్యం అని సంకల్పించి కఠోరమైన తపస్సును ప్రారంభించారు. వేల సంవత్సరాలపాటు ఆయన తపస్సు కొనసాగింది. వర్షాలు, మంచు తుఫానుడు, ఎండలు ఏవీ ఆయన ధ్యానానికి అడ్డం కాలేదు. ఆయన శరీరం నిశ్చలంగా, మనసు శివునిలోనూ లీనమయ్యుండేది. స్వర్గలోకంలోని దేవేంద్రుడు ఇతర దేవతలతో సమావేశమయ్యున్నారు. అకస్మాత్తుగా వారి ముఖాలలో ఆందోళన కనిపించింది. శిలాద మహర్షి యొక్క తపస్సు అపారమైన శక్తిని సంతరించుకుంటోంది. నారద మహర్షి ఇలా చెప్పారు. అయితే ఆయన కోరిక సాధారణ మార్గంలో నెరవేరదు. దేవతను శిలాద ఆశ్రమానికి చేరుకున్నారు. వారు ఆయన తపస్సును చూసి విస్మయం చెందారు. మహాత్మా అని ఇంద్రుడు పలికాడు, మీ తపస్సు అపూర్వమైనది. కాని మేము మీకు సత్యం చెప్పాలి. గృహస్థాశ్రమం లేకుండా సంతానం సాధ్యం కాదు. ఇది సృష్టికి విరుద్ధం. కాని శిలాద మహర్షి చెల్లించలేదు. దేవతలారా, నా విశ్వాసం పరమేశ్వరునిలో ఉంటే త్రిలోకనాథుడైన ఆ శంకరుడు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలడు. నేను నా తపస్సును కొనసాగిస్తాను. దేవతలు నిరాశతో వెనుతిరిగి వెళ్లారు. కాని శిలాద మహర్షి యొక్క తపస్సు మరింత తీవ్రమైంది. అనంతకాలం గడిచిన తరువాత ఆకాశం తేజస్సుతో ప్రకాశించింది. దిగ్దిగంధాలు ఓంకారధ్వనితో మ్రోకాయి. శిలాద మహర్షి ముందు అద్భుతమైనటువంటి ఒక జ్యోతి ప్రకటమైంది. హే గౌరీశంకర, ఉమామహేశ్వర అని శిలాద మహర్షి కన్నీళ్లతో స్తుతించారు. ఆ జ్యోతి మందగించింది. అందులో నుండి త్రిశూలధారి ఐదచంద్రశేఖరుడైనటువంటి భగవాన్ పరమేశ్వరుడు, ఆ శంకరుడే ప్రత్యక్షమగ్గాడు. ఆయన పార్వతీదేవితో కలిసి దివ్యరూపంలో ప్రకాశించారు. శిలాతా, శివుడు కరుణామయ స్వరంతో పలికాడు, నీ భక్తి నన్ను కరిగించింది. నీ తపస్సు ఫలించింది. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. శిలాద మహర్షి భావావేశంతో వణికిపోయాడు. ప్రభూ, నాకొక పుత్రుడు కావాలి. కాని అది మీ దివ్య ఆశీస్సులతో కూడినదై ఉండాలి. సాధారణమైన సంతానం కాదు. శివుడు నవ్వుతూ, తథాస్తు. నీకు అసాధారణమైన పుత్రుడు లభిస్తాడు. కాని అతడు సాధారణ జన్మ ద్వారా రాడు. నీవు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించు. ఆ యాగాగ్ని నుండి నీ పుత్రుడు ప్రత్యక్షమవుతాడు. శిలాద మహర్షి పరమేశ్వరుని ఆజ్ఞానుసారం విశేష యజ్ఞానికి సిద్ధమగ్గాడు. వేద పండితులు, ఋత్విజులు, మహర్షులు అందరూ ఆ యజ్ఞానికి వచ్చారు. యజ్ఞకుండం చుట్టూ పవిత్ర మంత్రోచ్చారణలు మొదలగ్గాయి. అగ్నిహోత్రం ప్రారంభమైంది. దినాలు గడిచాయి. ఆ యాగాగ్ని మరింత ప్రకాశవంతంగా మారింది. చివరి రోజు పూర్ణాహుతి సమయంలో ఒక అద్భుతం జరిగింది. యజ్ఞకుండం నుండి దివ్యమైన తేజస్సు ప్రకటమైంది. ఆ తేజస్సు నుండి ఒక బాలుడు ప్రత్యక్షమగ్గాడు. అతని శరీరం స్వర్ణకాంతితో ప్రకాశించింది. అతని కన్నులలో అపార జ్ఞానం, భక్తి అవి ప్రతిబింబమయ్యి. నందీశ్వరుడు జన్మించాడు. సమస్త ఋషులు ఆనందఘోషలు చేశారు. శిలాద మహర్షి కన్నీళ్లతో తన పుత్రుణ్ణి హృదయానికి హత్తుకున్నారు. నా జీవితం ధన్యమైందే. దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. గంధర్వులు దివ్య సంగీతాన్ని వినిపించారు. అప్సరసులు నృత్యం చేశారు. నందీశ్వరుడు అద్భుత గుణాలతో పెరుగుతున్నాడు. ఆయన వేదశాస్త్రాలను క్షణాల్లో నేర్చుకున్నాడు. ధర్మం, న్యాయం, భక్తి అతని స్వభావంలోనే ఉందాయి. కాని ఒకరోజు కొంతమంది ఋషులు శిలాద ఆశ్రమాన్ని సందర్శించారు. వారు నందీశ్వరుణ్ణి చూసి తమ దివ్యదృష్టితో భవిష్యత్తును చూడగలిగారు. వారి ముఖాలు మసిలిపోగాయి. మహర్షి అని వారు దుఃఖంతో ఇలా చెప్పారు, మేము చాలా బాధాకరమైన సత్యాన్ని తెలియచేయాలి. ఈ బాలుడు అద్భుతమైన గుణాలు కలిగి ఉన్నాడు. నిజమే, కాని ఈయనకు అల్పాయువు ఉందే. త్వరలో ఆయన కాలాన్ని పొందుతాడు. శిలాద మహర్షికి ఆకాశం తలమీద పడ్డట్టయింది. ఏమిటి మీరు చెప్తుందే? నా పుత్రుడికి అల్పాయువా? ఇది ఎలా సాధ్యం? ఆ పరమేశ్వరుడే ఆయనకు జన్మనిచ్చాడు. అవును మహర్షి, కాని ఇది విధి నిర్ణయం. ఈ శాపం నుండి తప్పించుకోవటం అసాధ్యం. శిలాద మహర్షి నందీశ్వరుణ్ణి చూశాడు. ఆ చిన్ని బాలుడు మాత్రం నిర్భయంగా ఉన్నాడు. తండ్రి, భయపడకండి. మృత్యువంటే నాకు భయం కాదు.
కాని నేనొక తపస్సు చేస్తాను. ఆ పరమేశ్వరుడు తప్పకుండా నన్ను కాపాడతాడు. చిన్న వయస్సులోనే నందీశ్వరుడు కఠినమైన తపస్సును ప్రారంభించాడు. ఆయన తండ్రి శిలాద మహర్షి కంటే అత్యంత తీవ్రమైన తపస్సు చేశాడు. ఆయన ఒకే పాదంపైన నించుని చేతులు ఆకాశం వైపుగా చాచి కాని సంకానుసైగ కూడా లేకుండా ధ్యానంలో లీనమగ్గాడు. ఆయన శరీరం నుండి దివ్యమైన తేజస్సు వెలువడింది. కాలం గడిచింది, కాని నందీశ్వరుడు మాత్రం కదలేదు. ఆయన చుట్టూ చీమలు మట్టిదెబ్బలు నిర్మించాయి. తీగలు ఆయన శరీరాన్ని చుట్టుకున్నాయి. కాని నందీశ్వరుని ధ్యానం భంగం కాలేదు. హరహర మహాదేవ, శంభో శంకర, త్రిపురాంతక, పాపనాశన ఆయన అంతరంగంలో నిరంతరం శివుణ్ణి జపిస్తూనే ఉన్నాడు. త్రిలోకాలు కూడా ఆయన తపస్సు వల్ల ప్రకంపితమయ్యాయి. దేవతలు కైలాసానికి చేరుకున్నారు. ప్రభూ, ఆ నందీశ్వరుని యొక్క తపస్సు అపరిమితంగా ఉందే. ఆయన మరణశాపం నుండి రక్షణ కోరుతున్నాడు అని చెప్పారు. కైలాస శిఖరం మీద కాంతి ప్రస్ఫురించింది. పరమేశ్వరుడు పార్వతీదేవితో సంభాషిస్తున్నాను. దేవి, నందీశ్వరుని యొక్క భక్తి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. అతను నాకు పరమ భక్తుడవుతాడు. అతన్ని నేను రక్షించాలి. స్వామీ, అతడు నిజమైన భక్తి స్వరూపుడు. ఆయనకు అమరత్వాన్ని ప్రసాదించండి అని పార్వతీదేవి కోరితే శివుడు నందీశ్వరుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చారు. ఆయన దివ్యరూపంలో ప్రకటమగ్గాను. నందీశ్వర, కళ్ళు తెరువు అని ప్రశాంతమైనటువంటి స్వరంతో శివుడు పలికాడు. నందీశ్వరుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తన ఇష్టదైవాన్ని చూసి వెంటనే అతని పాదాలపైన పడిపోయాడు. మహాదేవా, మీరు నా మనోవాంఛను తెలుసుకున్నారు. శివుడు వెంటనే నందీశ్వరుణ్ణి లేపి తన నుదిట తిలకం వేసి, బాలకా, నీ భక్తి సాటిలేనిది. నీవిక మృత్యువుకు లోబడవు. నేను నీకు అమరత్వాన్ని ప్రసాదిస్తున్నాను. ఆ క్షణంలో నందీశ్వరుని శరీరం దివ్యమైన తేజస్సుతో ప్రకాశించింది. ఆ మృత్యుశాపం నశించి ఆయన శాశ్వత జీవితాన్ని పొందారు. దేవతల వలె అతనికి కూడా అమరత్వం వరంగా లభించింది. అది కూడా పరమశివుని యొక్క కృపవల్ల. అంతేకాదు, శివుడు ఇలా చెప్పారు, నీవిక సాధారణమైన వాడివి కాదు, నీవు నావాడివి. శివుడు తన చేతిని నందీశ్వరుని యొక్క తలపైన ఉంచి ఆశీర్వదించారు. నందీశ్వర, నీ ఆజ్ఞను విను. ప్రథమంగా నీవిక మీదట నా శివగణాల అధిపతివి. సమస్త గణాలు నీ ఆదేశాలను పాటిస్తారు. నీవు గణాధిపతివి, గణనాయకుడివి. ద్వితీయంగా నీవు కైలాస ద్వారపాలకుడివి. నా ధామంలోనికి ప్రవేశించే ముందు ప్రతి దేవత, మహర్షి, ప్రతి జీవి నిన్ను దర్శించాలి. నీ అనుమతి లేకుండా ఎవరు కైలాసంలోకి ప్రవేశించలేరు. ఇక తృతీయంగా నీవు నా వాహనానివి. త్రిలోకాలు సంచరించేటప్పుడు నేను నిన్ను ఆశ్రయిస్తాను. నీవు నా శక్తికి, నా సామర్థ్యానికి చిహ్నంగా ఉంటాం. చతుర్థంగా నీవు పశుపతిని. సమస్త ప్రాణుల గురువు, జీవుల సంరక్షణ, వారి ధర్మ మార్గదర్శకత్వం ఇవన్నీ నీ బాధ్యత. పంచమంగా ప్రతి శివాలయంలోనూ గర్భగుడి ముందు నందీశ్వరుడు కూర్చుని ఉంటారు. ఆయన శివునివైపు ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారు. భక్తులు తన వెనక నుండి శివుణ్ణి దర్శించాలి. నందీశ్వరుని భక్తిమార్గంలో నడిచినప్పుడే పరమేశ్వరుణ్ణి చేరుకోవచ్చు. నందీశ్వరుడి చెవులు భక్తులు, వారి కోరికలు, వారి బాధలను నెమ్మదిగా చెప్తాడు. ఆయన వింటాడు, అర్థం చేసుకుంటాడు. అలాగే ఆ పరమేశ్వరునికి చారువేస్తాడు. ఆయన మధ్యవర్తి, ఆయన స్నేహితుడు, ఆయన భక్తులకి అపారమైన మిత్రుడు. నేటికి కైలాస శిఖరంపైన పరమేశ్వరుని యొక్క సన్నిధిలో నందీశ్వరుడు తన స్థానంలో ఉన్నాడు. ఆయన కళ్ళు శివుని మీద, ఆయన చెవులు భక్తుల ప్రార్థన కోసం. ఆయన ఎప్పుడూ ధర్మానికి అండగా ఉంటారు. ప్రతి భక్తుడు నందీశ్వరుణ్ణి దర్శించినప్పుడు వారు గుర్తుంచుకోవాలి, ఇది కేవలం వాహనం మాత్రమే, ఇది కేవలం విగ్రహం మాత్రమే, ఇది అపారమైన భక్తికి స్వరూపం, ధర్మమూర్తి, అలాగే శక్తికి ప్రతీక. అది ఈ దివ్యకథ యుగయుగాలుగా ప్రవహిస్తూ ఉంటుంది. భక్తుల హృదయాల్లో నందీశ్వరుని యొక్క మహిమను నింపుతూ వారిని పరమేశ్వరుని వైపుగా నడిపిస్తూ ఉంటుంది. హరహర మహాదేవ, శంభో శంకర, నందీశ్వర నమోస్తుతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పార్వతీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, అలాగే నందీశ్వరుని యొక్క అండ మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.